రాధమ్మ కూతురు జీ తెలుగులో ఈ సీరియల్ ఈవినింగ్ 6 o'clockకి ప్రసారం అవుతుంది. సీరియల్లో యాక్టర్స్ విషయానికి వస్తే సీరియల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది దీప్తి మన్నే. హీరోయిన్ నేమ్ వచ్చేసి అక్షర. ఒక కలెక్టర్గా యాక్ట్ చేసింది. కేవలం కలెక్టర్గానే కాదు, ఒక బాధ్యత గల కూతురుగా, ఒక తెలివైన అమ్మాయిగా యాక్ట్ చేసింది. ఇక హీరోగా యాక్ట్ చేశాడు గోకుల్. ఇందులో అరవింద్గా యాక్ట్ చేశాడు. ఇక బుజ్జమ్మగా యాక్ట్ చేశారు ఈవిడ. చాలా మంచి రోల్ ప్లే చేశారు. ఇక హీరోయిన్కి తల్లిగా యాక్ట్ చేసింది మేఘన. మేఘనకి సీరియల్లో తన పేరు వచ్చేసి రాధమ్మ. తిన కూతుర్లే ఈ అక్షర అండ్ అలాగే మిగిలిన వాళ్ళంతా. తిను విలన్గా యాక్ట్ చేసింది శృతి. తిన ఒరిజినల్ నేమ్ వచ్చేసి మహేశ్వరి. ఇక హీరోయిన్కి, అదే మన హీరోకి అక్కగా యాక్ట్ చేసింది శాంట్రా. శాంట్రా నేమ్ ఇందులో వచ్చేసి పురంధి. ఇక సీరియల్ విషయానికి వస్తే రాధమ్మ తన భర్త తనకి 4 ఆడపిల్లలే పుట్టారని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి రాధమ్మ తన పిల్లల్ని ఆడపిల్లల్లా కాకుండా అబ్బాయిల్లాగా ఎంతో ధైర్యంగా పెంచింది. ఆడపిల్లలు అన్న మీ నాన్న నన్ను వదిలేశాడు, కానీ మీరు ఆ మాటని తప్పు అని ప్రూవ్ చేయాలి. ఆడపిల్లలు ఏ దానికి తక్కువ కాదని మీరు ప్రూవ్ చేయాలని చెప్పి అటువంటి ఎథిక్స్తో పెంచుతుంది రాధమ్మ. దాంతో అక్షర, సరేనమ్మా, నీ నమ్మకాన్ని మేము నిలబడతామని చెప్పి నేను ఖచ్చితంగా కలెక్టర్ని అవుతాను, నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతానని చెప్పి వాళ్ళ అమ్మకి మాటిస్తుంది. దాంతో అక్షర చిన్నప్పటి నుండి కలెక్టర్ అవ్వాలనే కలతో చదువుతూ ఉంటుంది. అటువంటి సమయంలోనే అక్షరకి అరవింద్ అనే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయి పరిచయం అవ్వడమే కాక అతనితో ప్రేమలో కూడా పడుతుంది. కానీ అరవింద్ వాళ్ళ మదర్ బుజ్జమ్మ బెజవాడికి చాలా పెద్దగా వ్యవహరించడంతో, తనకున్న పరిచయంతో తను శృతి అనే ఒక అమ్మాయిని నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. శృతి అలాగే అత్తయ్య గారు అని చెప్పి పెళ్లి చేస్తాను, మీరు చెప్తే నేను మీ కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకోను అని చెప్పి వాళ్ళ అత్తయ్యకి మాటిస్తుంది. కానీ అక్షర అరవింద్ ప్రేమించుకుంటారు. దాంతో అరవింద్ అక్షరనే పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు అక్షర వాళ్ళ అత్తయ్య గారు బుజ్జమ్మ గారు అక్షరాన్ని కోడలుగా యాక్సెప్ట్ చేయరు. ఎవరో ఏంటో తెలియదు, నేను నిన్ను నా కోడలని ఎలా స్వీకరించాలి అని చెప్పి అక్షరాన్ని స్టార్టింగ్లో దూరంగా పెట్టేవాడు. దాంతో శృతి ఇంకా ఛాన్స్ ఇదే దొరికింది. అక్షరాన్ని అరవింద్ని ఎలాగైనా విడగొట్టి బావని నేను దక్కించుకోవాలనుకుంటుంది. కానీ అరవింద్కి అక్షర అంటే ఎంతో ప్రేమ ఉండడంతో అది సక్సెస్ అవ్వదు. అటువంటి సమయంలోనే అక్షర అరవింద్కి, ఏవండి, నేను కలెక్టర్ అవ్వాలన్నది నా కోరిక, మీరు నన్ను కలెక్టర్ని చేస్తారా అని అడుగుతుంది. దాంతో అరవింద్, అయ్యో అక్షర, ఈ విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, ఇన్ని రోజులు చెప్పిండొచ్చు కదా, నేను నిన్ను కలెక్టర్ని ఎందుకు చేయను అని చెప్పి మాటిస్తాడు. తర్వాత వాళ్ళ అత్తయ్య గారు అక్షర గురించి కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి తినని ఓకే, నా కోడలుగా యాక్సెప్ట్ చేయొచ్చు, తినలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయని అర్థం చేసుకుంటారు. బట్ శృతి ఉంది కదా, శృతి అక్షరం మీద కోపంతో వాళ్ళ అత్తయ్య గారికి అక్షరం మీద మంచి ఒపీనియన్ ఏర్పడినప్పటికీ తనని దూరం చేయాలనే చూసేది. అలా ఏవో ప్లాన్లు వేసి అక్షరాన్ని అయితే వాళ్ళ ఇంటికి దూరం చేసింది. బట్ అక్షర ఇంటికి దూరం అయినప్పటికీ తన కోరికని నెరవేర్చుకోవాలన్న ఇంటెన్షన్తో సివిల్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవుతుంది. ఐఏఎస్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఊరికే పోస్టింగ్కి వస్తుంది. అప్పుడు శృతి అక్షరాన్ని చూసి ఇది కలెక్టర్ అయిందేంటి అని చెప్పి షాక్ అవుతుంది. శృతి ఎందుకు అంతగా షాక్ అవుతుందంటే, అక్షర వెళ్ళిపోయాక శృతి అక్కడ మేయర్గా పోటీ చేసి ఎలక్ట్ అయ్యి చాలా డబ్బులు దొంగతనంగా తన పేరు మీద షిఫ్ట్ చేసుకుంటుంది. ఇక నేను మేయర్ అయ్యానని దీనికి తెలిస్తే నేను చేసిన కుట్రలన్నీ బయట పడిపోతాయి అని చెప్పి శృతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్షర అరవింద్ మళ్ళీ కలుస్తారు. అండ్ బుజ్జమ్మ కూడా అక్షర మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అక్షర వాళ్ళ అత్తయ్య గారిని ఎమ్మెల్యేని చేయాలనుకుంటుంది. దానికోసం వాళ్ళ ఆఫీస్లో అక్షర కొన్ని రోజులు కలెక్టర్గా లీవ్ తీసుకుంటుంది. దాంతో వాళ్ళంతా అక్షర కలెక్టర్గా రిజైన్ చేసింది అనుకొని, కొత్త కలెక్టర్ వస్తుంది అనుకొని ఎంతో సంబరాలు చేసుకుంటారు. బట్ మళ్ళీ అక్షరే అక్కడికి కలెక్టర్గా రావడంతో, అదేంటే నువ్వు రిజైన్ చేసావు కదా, మళ్ళీ కలెక్టర్గా వచ్చావంటే నేను ఎందుకు రిజైన్ చేస్తాను, జస్ట్ మా అత్తయ్య గారు ఎలక్షన్ పనిలో ఉన్నందుకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను అంతే అని చెప్పి మళ్ళీ పోస్టింగ్కి వస్తుంది. నెక్స్ట్ శృతిని ఎలా ఎదిరిస్తుంది అక్షర, శృతికి ఎలా బుద్ధి చెప్తుంది, ఇదే మిగిలిన స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.